వచ్చింది చూసుకో నువ్వే ఏందో అది నీకు తెలియదా నీకు నీ బైక్ లో ఉండేది అది ఏందది అసలు ఏంటది నీకు తెలియదా బ్రా ఇది ఎంతమంది తిరుగుతున్నావు ఏ అమ్మాయిలతో తిరుగుతున్నావు నువ్వు అసలు ఇవాళ గిట్ట పెట్టుకొని ఇట పెట్టుకొని ఇట తిరుగుతానలే ఇట పెట్టుకొని ఇట తిరుగుతానలే ఏమి ఇంకా రాలేదే ఏంటిది ఇంత పెద్దగా ఏమన్నా అసలు ఏంది అసలు ఇది సచ్చిండ్రు నా చేతుల్లో పనికిమాలుడు హలో రా ఇట్రా నీ బైక్ దగ్గర ఉన్న ఇట్లా తొందర రా ఒక్క నిమిషంలో రావాలి రా చచ్చినాలే నా చేతుల్లో కాదే ఏంది ఏంది వచ్చినప్పటి నుంచి ఏంది అసలు ఇది ఎవరిది ఇది నేనైతే ఈ మోడల్ నేను వేసుకుని అసలు ఎవరిది ఇది ఎంతమంది తిరుగుతున్నావు ఏ అమ్మాయిలతో తిరుగుతున్నావు నువ్వు అసలు నీ బైక్ లో అసలు ఎందుకు వచ్చింది ఇది ఎర్రి గిర్రి కాదు అసలు ఎందుకు వచ్చింది చూసుకో నువ్వే ఏందో అది నీకు తెలియదా నీకు నీ బైక్ లో ఉండేది ఇదే వచ్చింది నా చేతిలోకి కత్తలు పడాకు ఇది అసలు నేను వేసుకోను నువ్వు ఎందుకు తీసుకొని వచ్చినావు తీసుకొని కొట్టాం మర్యాదగా మాట్లాడు చెప్పు నీ తీసుకొని కొడతాను అట్లనే అసలు ఎందుకు వచ్చింది ఇది అమ్మాయిలది ఎంతమంది తిరుగుతున్నావు ఏ అమ్మాయితో తిరిగినావు అసలు ఈ ముందర ఎందుకు వచ్చింది ఇది నీకు నాకు అర్థం కాక అడుగుతా నువ్వు నా బ్యాగ్ లో పెట్టి ఏంది నువ్వు నాతో మాట్లాడుతావు ఆపు ఇది నాది కాదు నేను అసలు ఇట్లా వేసుకోను నీకు చెప్తే అర్థం కాదా ఇది అసలు నీదంతా ఎందుకు వచ్చింది ఇది అసలు నాకేం తెలుసు ఇది నీకేం తెలుసు అంటే తెలియదా నీకు అది అది ఏందది అసలు ఏంటది నీకు తెలియదా బ్రా ఇది తెలియదా నీకు చేతిలో పట్టుకో అర్థం నాకెందుకు అది ఏంది నీకు తెలియదు అసలు నీ బైక్ లోకి ఎందుకు వచ్చింది నాకు అది చెప్పు ఎంత మంది అమ్మాయిలతో తిరుగుతున్నావు నువ్వు అంతే నాకు ఒక్కటే రీజన్ చెప్పు నాకు నువ్వు ఎంతమంది తిరుగుతున్నావు నేనైతే అట్లా వేసుకోను నేను అట్లా చెయ్యను నువ్వెందుకు తిరుగుతున్నావు నాకు చెప్పు ఒక్క మాట అంతే ఏ అమ్మాయితో తిరిగినావు ఎందుకు ఆడబెట్టినావు అసలు బైక్ లోకే బ్రా వచ్చిందంటే అసలు ఎందుకు వచ్చింది నీకు అట్లా వచ్చిందంటే ఏందో సంథింగ్ ఏదో రాంగ్ చేసినావు అసలు నాకు ఆ బ్రా ఎట్ వచ్చిందో ఏందో నాకేం తెలియదు అది నాకు సంబంధం లేదు నీ బైక్ లోకి ఎందుకు వచ్చింది అంతే నేను అయ్యాల గిట్ట పెట్టుకొని ఇట పెట్టుకొని ఇట తిరుగుతానలే తిరుగు తిరుగుతానవేమో నాకేం తెలుసు నేను తిరుగుతానా ఏమన్నా ఏమో నాకు తెలియదు అది వేసుకుని తిరుగుతున్నావు అనలే అది వేసుకున్న అమ్మాయితో తిరుగుతున్నావు అని అంటున్నా అంటే నేను అమ్మాయితో తిరుగుతాను నీకు అవును లేదంటే అది రాదు నీకేమైనా మెంటల్ నీకేమైనా మెంటల్ ఎక్కిందా నాకేమైనా మెంటల్ ఎక్కిందా కాదు అది నీ బైక్ లోకి ఎందుకు వచ్చింది ఇప్పుడు దొరికిపోయిన వడ్డంగా నువ్వు మర్యాదగా చెప్పు ఎవరో నేనేమన్నా నాకు తెలియదు ఆ బ్రా ఏందో ఆ పంచాయతీ ఏందో నాకేం తెలియదు నా బైక్ లో ఉండేదని గ్యారెంటీ ఏంది నీ బైక్ లోంచే నేను తీసినాది ఇక్కడ ఉండింది ట్యాంక్ దగ్గర ఉండిందంటే ఏదో నేను రమ్మని చెప్పినా కాబట్టి ఫాస్ట్ గా సంథింగ్ ఏదో కాల్ సంథింగ్ ఏదో అని చెప్పి పెట్టి మర్చిపోయినట్టున్నావు నిజంగా చెప్పు నేనేమన్నాను నాకు ఎవరో చెప్పు ఏ అమ్మాయితో తిరుగుతున్నావు చెప్పు అది నాకు తెలియదు అసలు నీకు తెలియకపోతే నీ బండి కవర్ ఎట్లొస్తుంది నీకు తెలియకపోతే నీ బండి కవర్ ఎట్లొస్తుంది ఎట్లొస్తుంది అనేది ఏమో మా ఫ్రెండ్స్ ఏమన్నా పెట్టారు మీ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతానండి ఏమన్నా ఛీ అబద్ధాలు చెప్పనీకన్నా అతికినట్టుండాలి
నిన్న మర్చిపోయినా మా ఫ్రెండ్ వేరే అమ్మాయి షాపింగ్ కి పోయినాం. ఎడి వాడికి ఫోన్ చేయి. ఫోన్ ఎందుకులే ఇప్పుడు కానీ. ఆ ఫోన్ ఎందుకులే అని అంటుంటే ఇంకా ఏదో తేడా ఉంది. ఫోన్ ఇంట్లో పెట్టొచ్చిన, నువ్వు తొందరగా రా అంటే నేను ఫోన్ చేసి 1 minute లో రా అంటానే ఫోన్ గబగబా ఇంట్లో పెట్టేసి ఛార్జింగ్ లేదు. ఛీ, అబద్ధాలన్నీ కన్నా అతికినట్టుండాలి. థూ నీ బతుకు. ఏ అమ్మాయితో తిరుగుతున్నా నాకు మర్యాదగా చెప్పు, నేను సీరియస్ గా అడుగుతున్నా. నాకు ఏ అమ్మాయి లేదు, నువ్వే నాకు ఉండేదని చెప్పినా కదా. నాకు నమ్మకం లేదు. ఏంది నమ్మకం లేదు? నమ్మకం లేదు. చూడు దండం తల్లి నీకు. నువ్వు నాకు దండం పెట్టుకుంటావో సరే, ఏం చేస్తావో నాకు తెలియదు. అదైతే ఎవరో చెప్పు. చూడు నాకు సంబంధం లేదు. ఏంటి సంబంధం లేదు? ఏంటి సంబంధం లేదు? కరెక్ట్ గా వచ్చింది అది అయిపోయాని. నీ పని అయిపోతుంది ఇప్పుడు. కొడతావా ఏమన్నా? కొట్టడం కాదు, సంపి పడదొబ్బుతా అట్లని. అసలు ఎందుకు వచ్చింది అది చెప్పు. నాకేం తెలుసు? నీకు తెలియకుండానే వచ్చింది నీ బైక్ లోకి. చూడు నాకు మెంటల్ వచ్చి చంపుతాను. ఏంది చంపేది? నేను చంపుతా నిన్ను. ఎక్కువ బాగా చూడు నాకు సంబంధం లేదు, రీజన్ లేకుండా మాట్లాడకు. రీజన్ లేకుండా కాదు, అది నీ బైక్ లోకి వచ్చిందంటే దండం తల్లి నీకు. ఆ ఫోన్ తెచ్చి నేను ఫోన్ మాట్లాడిచ్చా వచ్చా, సరేనా? పో. ఓకేనా? పో. ఎందుకు ఊరికే బెన్నే వచ్చా నీకు. పో, సరేనా? సో గైస్ చూసారు కదా ప్రాంక్ అయితే. నేనైతే మా వాడికి సినిమా చూపించాను, నిజంగా చాలా భయపడ్డాడు. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.